कांग्रेस पार्टी रेवंत अन्ना राहुल गांधी सोनिया गांधी मल्लिकार्जुन खड़गे जी रेवंत अन्ना नायकत्वम रेवंत अन्ना नायकत्वम रेवंत अन्ना नायकत्वम महेश अन्ना नायकत्वम महेश अन्ना नायकत्वम कांग्रेस पार्टी कांग्रेस पार्टी महेश अन्ना नायकत्वम रेवंत अन्ना नायकत्वम రైతు బాంధవుడు ఏ ఎన్నికల వాగ్దానం చేశామో రైతులకు రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నవి. ఒక నెల మాసం లేట్ అయినా కానీ మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతు భరోసా కింద మొదటి విడతగా సుమారు ఇప్పటి వరకు ఎకరానికి 4 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఎకరానికి 60,000 రూపాయల చొప్పున రైతు భరోసా కింద వారి అకౌంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని అందరూ రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వారికి దాంట్లో భాగంగానే ఇలా మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఇదే కార్యక్రమం గ్రామాలలో మండల హెడ్ క్వార్టర్లో కూడా రైతులందరూ సంతోషంగా వారికి పాలాభిషేకం జరుగుతుంది. కాబట్టి మరి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని మా యొక్క జిల్లా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కూడా మళ్ళీ అధికారం తీసుకురావాలని రైతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే గతంలో అప్పుల ఇచ్చినా కానీ అన్నిటి కూడా దిగమింగుకొని రైతుకి ఇచ్చిన ఎక్కడ కూడా రైతుకు ఇచ్చిన అయితే మాట ప్రకారం కూడా రైతు రుణమాఫీ అయితేనేమి రైతు ఏదైతే వడ్లకు బోనస్ అయితేనేమి ఎకరాన 500 రూపాయలు క్వింటాలకు 5 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చూచ తప్పకుండా ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారు 4 ఎకరాల వరకు ఎకరాన 6,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మా యొక్క జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పటికీ రైతు ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించడం జరిగింది. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మం సభలో రైతు భరోసా నిధులు 12,000కు ఈ పంటగా 6,000 ఎకరానికి 6,000 చొప్పున విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం మొదలైన సందర్భంలో ఈ పంటకు సాగు సహాయార్థం ప్రతి ఎకరానికి 6,000 ప్రతి రైతుకి ఈరోజు రావడం జరిగింది. అందులో నేను ఒక రైతుగా నాకు కూడా మెసేజ్ వచ్చింది, నాకు రైతు నిధులు రావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఫాలో అవుతుంది, ఖచ్చితంగా దాన్ని అమలు పరుస్తుంది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా మన నిధులు ఏ విధంగా వస్తున్నాయో ఆ విధంగా అందరికీ సర్దుబాటు చేస్తూ ముందుకెళ్ళిన ప్రభుత్వం కాబట్టి ప్రజలు గమనించాలి. కొంచెం ఆలస్యమైనప్పటికీ హామీలు ఏవైతున్నాయో అమలు పరుస్తామని ఖచ్చితంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.